అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూన్ మాసం 14వ తేదీ ఆదివారం రోజున కన్యా రాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు సాధారణంగా కనిపించిన మీ యొక్క జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులకు నాంది పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ యొక్క చెవిన పడే సూచనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ సంబంధాల విషయంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క అవకాశాలను పూర్తిగా వినియోగించుకుంటే మీరు చూపించే ఓర్పు, వివేకం మరియు సమయస్ఫూర్తి కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఈరోజు రాశి ఫలితాలను పూర్తిగా తెలుసుకోవటం చాలా అవసరం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అదేవిధంగా రేపటి రోజు ఉదయం నుంచే మీలో ఒక కొత్త ఆనందం కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆందోళనలు కొంతవరకు తగ్గిపోతాయి. మీరు అనుకున్న పనులు నెమ్మదిగా అయినా సరైనటువంటి దిశలో సాగడం కూడా ప్రారంభమవుతుంది. కుటుంబ సహకారం మీకు బాగా లభిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. మీ యొక్క మాటలకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే సలహాలను ఇతరులు గౌరవించే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు రేపటి రోజు అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో మీ యొక్క పనితీరును ఉన్నత అధికారులు గుర్తించే అవకాశం ఉంటుంది. గతంలో మీరు చెప్పినటువంటి కృషికి ప్రశంసలు దక్కవచ్చు. కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుంది. అయితే సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త అవసరం. మీ యొక్క విజయాన్ని చూసి కొందరు అసూయపడే అవకాశం కూడా ఉంటుంది. నిలిచిపోయినటువంటి చెల్లింపులు చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త కస్టమర్లు పరిచయం కూడా అవుతారు. భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్నటువంటి వారు నిర్ణయాలు తీసుకునే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ మొత్తం మీద ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక విషయంలో రేపటి రోజు ఆశాజనకంగా ఉంటుంది. అనుకునేటువంటి మార్గాల ద్వారా ధనలాభం కలగవచ్చు. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు పెట్టాలనుకునే వారు నిపుణుల సలహాలు తీసుకోవటం చాలా మంచిది. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఆదాయం కూడా పెరగడం కూడా ఏర్పడుతుంది. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. విద్యార్థులకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. చదువుపై దృష్టి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. గురువుల యొక్క ఆశీస్సులు, పెద్దల యొక్క ప్రోత్సాహం కూడా లభిస్తుంది. ఏకాగ్రత పెరగటం వలన మీకు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోవటానికి మంచి అవకాశం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి వారికి రేపటి రోజు మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి. మీ యొక్క భావాలను స్పష్టంగా చెప్పడం ద్వారా అపార్థాలను తొలగించవచ్చు. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు మీ యొక్క భావాలను స్పష్టంగా చెప్పడం కూడా అలవాటు చేసుకోవటం చాలా మంచిది. వివాహం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు కూడా లభిస్తుంది. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన కూడా పెరుగుతుంది. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. సమయానికి భోజనం చేయటం, తగినంత విశ్రాంతిని తీసుకోవటం చాలా మంచిది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటానికి ధ్యానం లేదా ప్రార్థన చేయటం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఎక్కువగా ఆలోచించడం వలన నిద్రలేమి సమస్య కూడా రావచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. రేపటి రోజు మీకు ముఖ్యంగా నేర్పించే విషయం ఏమిటంటే ప్రతి అవకాశాన్ని గుర్తించి దానిని సద్వినియోగం చేసుకోవటం. మీరు గతంలో చేసినటువంటి కష్టానికి ఇప్పుడు ఫలితాలు కనిపించడం కూడా ప్రారంభమవుతుంది. కొంతమంది జీవితంలో కొత్త పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో పెద్ద ప్రయోజనాలకు కూడా దారితీయవచ్చు. మీ యొక్క మాట, మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క నిర్ణయాలు రేపటి రోజున చాలా ప్రభావంగా ఉంటాయి. అందువలన జాగ్రత్తగా ముందుకు సాగాలి. అదేవిధంగా కొంతకాలంగా మీ యొక్క
యొక్క మనసులో ఉన్నటువంటి ఒక కోరిక నెరవేరే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. దేవుని యొక్క అనుగ్రహం మీపై ప్రత్యేకంగా ఉండబోతుంది. ముఖ్యంగా మీరు నిస్వార్థంగా చేసినటువంటి సహాయానికి మంచి ఫలితం కూడా లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు తీసుకుంటే మరింత శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో ప్రార్థించండి. ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఈ విధంగా చేయడం ద్వారా గ్రహ దోషాలు కూడా తొలగుతాయి. పసుపు రంగు పూలతో పూజ చేయండి. పక్షులకు ధ్యానం వేయండి. ఆవులకు కూరగాయలు లేదా ఆహారం పెట్టడం వలన శుభ ఫలితాలు అందుకుంటారు. అవసరమైనటువంటి వారికి మీ యొక్క శక్తి మేరకు సహాయం చేయడం ద్వారా గ్రహ బలాలు కూడా అనుకూలంగా మారుతాయి. మొత్తం మీద ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఆశాజనకంగా అవకాశాలతో నిండినటువంటి రోజుగా కనిపిస్తుంది. మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయాలు మీ సొంతం చేసుకుంటారు. దేవునిపై విశ్వాసం ఉంచి కష్టపడి పనిచేస్తే మీరు అనుకున్నటువంటి లక్ష్యాలకు కూడా మరింత దగ్గర అవుతారు. అదేవిధంగా రేపటి రోజు ప్రత్యేకమైనటువంటి విషయాలపై మరింత శ్రద్ధ పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క ఆలోచన విధానం, తీసుకునే నిర్ణయాలు, ఇతరులతో వ్యవహరించే పద్ధతి మీ యొక్క